హైదరాబాద్, వైజాగ్ లేదా విజయవాడలో ఎక్కడో ఒక చోట ఒక ఇంటి పెద్దగా నాన్న లేదా అమ్మ ఈ నెల ఖర్చుల గురించి ఆలోచిస్తూ తన రోజు ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళే డైలీ కమ్యూటింగ్కే కాకుండా పిల్లల్ని దింపడానికి కిరాణా కొట్టుకి, సినిమా, షికారు, హాస్పిటల్, బంధువులకి ఎక్కడికి వెళ్ళాలన్నా బైకు లేదా కారు. దీనికి తోడు 105కి 110కి మధ్య పెట్రోల్ ప్రైస్ ఎప్పుడు తగ్గిద్దో అప్పుడు ఒక 5 లీటర్లు ఎక్కువ కొట్టిద్దాము అని ఎదురు చూస్తూ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలా సేవింగ్ చేద్దామా అని విసిగిపోయి ఫోన్లో యూట్యూబ్ చూస్తుంటే మనం ఏది ఆలోచిస్తున్నామో దానికి తగ్గట్టే ముందే ఊహించినట్టు యూట్యూబ్ అల్గారిథం ఈవీ కొనండి, పర్యావరణాన్ని రక్షించండి, మీ డబ్బుని సేవ్ చేసుకోండి అని చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే టైంకి పక్కింటి వాళ్ళు కొత్తగా ఏతర్ కొన్నారు అని ఇంట్లో వాళ్ళు డిస్కషను, పొరపాటున ఆఫీస్ కొలీగ్ ఎక్కడన్నా ఈవీ బైక్ కొంటే దానికి అయ్యే ఖర్చు, లాభం అడిగిన అడకపోయినా దాని గురించే మాట్లాడుతూనే ఉంటాడు. ఇక గవర్నమెంట్ అయితే చెప్పక్కర్లేదు, ఈవీ బండి కొనేందుకు దాదాపుగా వాళ్లే మొత్తం ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రచారం. సేవ్ పెట్రోల్, సేవ్ ఫ్యూచర్, గో ఎలక్ట్రిక్, జీరో పొల్యూషన్, ఈ అమృత్, ఇలా ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రచారం కనిపిస్తుంటే టెంప్ట్ అవ్వకుండా ఎవరైనా ఉంటారా? కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ప్లస్ అనేక మెలికలు ఉన్నాయి ఈ విషయంలో. ఫస్ట్, ఎవరైనా ఒక బేసిక్ క్వశ్చన్ ఆలోచించాలి ఈ విషయంలో. ఏంటంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ నిజంగా అంత బాగుంటే, అంత ఇన్విటబుల్, అంత ఎకనామికల్, అంత స్పష్టమైన ప్రయోజనాలు కనిపిస్తుంటే వాటిని కొనమని భారత ప్రభుత్వం PM E-డ్రైవ్ పథకం కింద 10,900 కోట్లని ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? దీని ప్రధాన లక్ష్యం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడం అంటున్నారు. కానీ నాకు మాత్రం ఇది ఎలా ఉందో తెలుసా? పని జరగాలంటే లంచం ఇవ్వాలి కదా అన్నట్లుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఐఫోన్ లాంచ్ అయినప్పుడు స్టీవ్ జాబ్స్ ఎలాంటి సబ్సిడీ ఇవ్వలేదు. పాత ఐస్ బాక్స్ స్థానంలో రిఫ్రిజిరేటర్స్ వచ్చినప్పుడు వాటికి స్విచ్ అవ్వమని గవర్నమెంట్ ఏ గృహిణికి ఎవరికి ఏం పే చేయలేదు కదా. ఎందుకంటే జనాలకు మార్కెట్లో ఏది బెటర్ ప్రోడక్ట్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. వీళ్ళు ఇస్తున్న ఈ డ్రైవ్ స్కీమ్ లో మెలిక ఏమిటంటే, ఆ 10,900 కోట్లలో ఎక్కువ భాగం 2 వీలర్స్, 3 వీలర్స్ మరియు బస్సెస్ కోసం ఎంపిక చేశారు, కార్స్ కి కాదు. అంటే ఒకవేళ మీరు 4 వీలర్ కొంటుంటే మీకు వస్తుంది అని ప్రమోట్ చేస్తున్న రిలీఫ్ ఆ లోవర్ GST రేట్ మరియు స్టేట్ లెవెల్ రోడ్ ట్యాక్స్ వేవర్స్ మీద వస్తుంది. అంతే. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మరి ఇలాంటప్పుడు మార్కెట్లో నిజంగా గెలిచే ప్రోడక్ట్స్, విన్నింగ్ ప్రోడక్ట్స్, ప్రజాదరణ ఉన్న ఈవీ బండ్లకు జనాలతో కొనిపించడానికి ఇంత పెద్ద ఫైనాన్షియల్ స్కీమ్ అవసరం ఏమిటి? కాబట్టి మీరు ఒక ఈవీ షోరూమ్ లో ఒక కారును కొంటున్నారు అంటే అది జస్ట్ చక్రాలు అటాచ్ చేసి ఉన్న ఒక జయంట్ ఎలక్ట్రోకెమికల్ బ్యాటరీని మాత్రమే కొంటున్నారని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎయిర్ కండిషన్డ్ ప్యారడైజ్ లాంటి ఆ షోరూమ్ లో అది కొని మీరు దాన్ని బయటకు తీసుకొచ్చిన క్షణమే మీకు తెలియని ఒక ఫైనాన్షియల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ట్రాప్లు ఇరుక్కుంటున్నారని కూడా మీకు తెలుసా? వెల్కమ్ టు ద ఇన్కన్వీనియంట్ అన్పాపులర్ ట్రూత్ అబౌట్ ఓయింగ్ అండ్ ఈవీ ఇన్ ఇండియా. ఇది యాంటీ ఈవీ ప్రాపగాండా కాదు. ఐ లవ్ ద టెక్. కానీ మనం కొన్ని భారీ అపోహలను బద్దలు కొట్టాలి. ఎందుకంటే ఈ వీడియో పూర్తయ్యేసరికి సేవింగ్ మనీ ఆన్ పెట్రోల్ అనేది ఈ దశాబ్దపు అతిపెద్ద ఇల్యూషన్, భ్రమ అని మీకు అర్థమైపోతుంది. మొదటి అపోహ ఏంటంటే, ఈవీ మీకు డబ్బులు సేవ్ చేస్తాయి. అదేంటో చూద్దాం. ఉదాహరణకు, ఒక స్టాండర్డ్ హ్యాచ్ బ్యాక్ ని కొనాలంటే పెట్రోల్ వర్షన్ అయితే ఎక్స్ షోరూమ్ ధర రఫ్లీ 6.3 lakhs ఉంటుంది. అదే ఈవీ వర్షన్ అయితే 8 లక్షలు ఉంటుంది. స్ట్రైట్ అవే కేవలం పెట్రోల్ పంపుకు వెళ్లడం అవాయిడ్ చేయడం కోసం ముందుగానే మీరు ఒక మ్యాసివ్ ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే, ఇంటి రెంట్ నెలకి 10,000 కట్టమని అని అడిగితే ఎవ్వరు కూడా ముందుగానే 2.5 లక్షలు ఇచ్చేసి తీసుకోండి సార్, నేను ఇంకా 2 ఏళ్ల వరకు అద్దె కట్టక్కర్లేదు కదా అన్నట్లు ఉంటుంది ఈ పెట్రోల్ బదులు కొని ఈవీ కార్ల బేరం. షోరూమ్ ఎగ్జిక్యూటివ్ కూడా మీకు చెప్తాడు, సార్ ఇది చాలా స్టేట్స్ లో రోడ్ ట్యాక్స్ 0 ఉంది సార్, మీకు సబ్సిడీ కూడా వస్తుంది అని. ఓకే, ఆ సబ్సిడీస్ గురించి వాస్తవాలు కూడా కొంచెం తెలుసుకుందాం. థౌజండ్స్ ఆఫ్ బయర్స్ 18 నుండి 30,000 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ వస్తుందనే ఈ బలమైన కారణం చూసి కూడా ఈవీ బండ్లు కొనేవాళ్ళు ఉన్నారు. కానీ 2-3 years తర్వాత కూడా దే ఆర్ స్టిల్ వెయిటింగ్ అని అనేక వార్తల్లో వస్తున్నాయి. పాలసీ అయితే ఉంది, కాదని ఎవరంటం లేదు, కానీ ఎగ్జిక్యూషన్ ఒక గోస్ట్ టౌన్ లో తయారైంది. ఆ డబ్బులు త్వరలో మీ బ్యాంక్ అకౌంట్ లో పడతాయని అజ్యూమ్ చేసుకుని మాత్రం ఈవీ కొనకండి. ఎందుకంటే స్వయాన ఈవీ మ్యానుఫ్యాక్చర్స్ కే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన భారీ మొత్తాలు రీఎంబర్స్మెంట్ డబ్బుని ఇంకా చెల్లించలేదు అని అనేక వార్తలు ఉన్నాయి. అఫ్ కోర్స్ మీరు హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తుంటే మాత్రం గవర్నమెంట్ సబ్సిడీ చెక్ డిలే ఇద్దని కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయక్కర్లేదు. ఎందుకంటే మీరు కొనుగోలు చేసిన రోజునే ఆ సేవింగ్స్ మీ డీలర్ ఇన్వాయిస్ కి జమ చేయబడతాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే నాకు తెలియదు, కానీ తెలంగాణ ఈవీ పాలసీ మాత్రం తక్షణమే ముందస్తు మినహాయింపుతో డిస్కౌంట్ వస్తుంది. బట్ డోంట్ టేక్ మై వర్డ్ ఫర్ ఇట్. తెలంగాణ ఈవీ పాలసీ ఫెయిర్ గా ఉన్నా కూడా షోరూమ్ లో పరిస్థితి వేరుగా ఉంటుందేమో కదా. బండి కొంటే అది క్యాష్ బ్యాక్ స్కీమా లేక ఇన్స్టెంట్ అప్ ఫ్రంట్ వేవర్ ఇస్తున్నారా చెక్ చేసుకోవాలి. క్యాష్ బ్యాక్ అయితే ఒక రిటర్న్ రీఎంబర్స్మెంట్ గ్యారంటీ టైం ఫ్రేమ్ అడగండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ తో ఇంకో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, పెట్రోల్ వాహనాలతో పోలిస్తే GST విధానం ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీలకు బాగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఉదాహరణకు పెట్రోల్ కార్స్ మీద 28% GST ప్లస్ ఒక సెస్ పడుతుంది. దాని వలన 40% భారీ డిస్కౌంట్ పన్ను GST వర్తిస్తుంది. కానీ ఈవీస్ మీద ట్యాక్స్ కేవలం 5% మాత్రమే అక్రాస్ ఆల్ కేటగిరీస్. ఎటువంటి అదనపు సెస్
స్ట్రెస్ లేకుండానే. ఈ బెనిఫిట్ అనేది రియల్, ఎవ్వరూ కాదనలేని పర్మనెంట్ సేవింగ్ అని కూడా చెప్పొచ్చు. అసలు నాకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటే ఇక నేనెందుకు తగ్గాలి భయ్యా? వెయిట్, ఇక్కడ వరకు బాగానే ఉందని, అప్ ఫ్రంట్ కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా భరించి మీరు కారు కొనడానికి ఫిక్స్ అయ్యారు అనుకుందాం. బట్ మొత్తం క్యాష్ అయితే కట్టరు కదా, లోనే కదా తీసుకునేది. ఈ లోన్లోనే ఫస్ట్ హిడెన్ ట్యాక్స్ ఉంది, అదే ఇంట్రెస్ట్. ఈవీ అనేది 20 నుండి 30% మోర్ ఎక్స్పెన్సివ్ కాబట్టి మీరు బ్యాంకుకి ప్రతి నెల కట్టే ఇంట్రెస్ట్ కూడా సిగ్నిఫికెంట్లీ ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఒక చిన్న హోప్ ఏంటంటే వెరీ ఫ్యూ బ్యాంక్స్ ఇప్పుడు ఈవీస్ కోసం డిస్కౌంటెడ్ గ్రీన్ ఆటో లైన్ రేట్స్ కూడా ఇస్తున్నాయి. కాబట్టి మీకు నిజంగా ఎంత వడ్డీ అదనంగా కడుతున్నారని ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి, అది మంచిది. ఈ వడ్డీ భారం తర్వాత మీ మీద పడే ఇంకొక భారం పేరు ఇన్సూరెన్స్. ఇక్కడే మీరు ఆన్లైన్లో చదివే వాటి పట్ల కేర్ఫుల్గా ఉండాలి. ఈవీ ఇన్సూరెన్స్ సర్జింగ్ అని హెడ్లైన్స్లో చూస్తారు. అక్కడ యాక్చువల్లీ సర్జ్ అవుతున్నది ఇన్సూరెన్స్ అవుతున్న ఈవీ సంఖ్య. అంటే రోడ్డు మీద ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, ఎక్కువ పాలసీస్ అమ్ముడవుతున్నాయి, అంతేగాని ప్రతి పాలసీ ప్రైస్ పెరుగుతుందని కాదు. కానీ ఇన్సూరెన్స్ ప్రైస్ విషయానికి వస్తే ఆనెస్ట్ ఆన్సర్ ఏమిటంటే ఇట్ డిపెండ్స్ అండ్ ఇట్స్ మూవింగ్ ఫాస్ట్ అని చెప్పక తప్పదు. 2025 వరకు ఈవీ ప్రీమియం సాధారణంగా పెట్రోల్ కారు కంటే 10 నుండి 25% ఎక్కువగా ఉండేవి అనేది వాస్తవం. ఎందుకంటే ఈవీ వాహనాల్లో దెబ్బతిన్న బ్యాటరీ ప్యాక్ని రిపేర్ చేసే వసతి లేదు, బదులుగా ఫుల్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు బ్యాటరీ ప్యాక్ అనేది 60% ఆఫ్ ది కార్స్ ఎంటైర్ వాల్యూ ఉండేది. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ అండ్ బడ్జెట్ కార్స్లో ఇది 30 to 35% వరకు వచ్చింది, విచ్ ఈస్ గుడ్. దీని మీద మీకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియన్ మార్కెట్ కాంటెక్స్ట్ లో టాటా నెక్సాన్ ఈవీ మీడియం రేంజ్ ఇది 30.2 kWh బ్యాటరీని కలిగి ఉంది. సుమారు 14.5 లక్షల షోరూమ్ ధర కలిగిన ఈ కారులో కేవలం బ్యాటరీ ప్యాక్ తయారీ విలువనే 4.5 లక్షల నుండి 5.5 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఇది కారు ధరలో సుమారు 34%కి సమానం. అదే మీరు ఒక ప్రీమియం ఈవీ ఎస్యూవీస్ తీసుకుంటే అందులో 60 kW బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. కేవలం బ్యాటరీ ఖర్చే 9 లక్షల నుండి 11 లక్షల వరకు ఉంటుంది. తద్వారా వాహన తయారీ వ్యయంలో ఇది గణనీయమైన భాగాన్ని ఆక్రమిస్తుందంటే పర్సంటేజ్ చాలా పెరిగిద్ది. ఒక శుభవార్త ఏంటంటే 2026 నాటికి కొన్ని ఇన్సూరెన్స్ యాక్చువల్లీ ఈవీస్కి పెట్రోల్ ఈక్వివలెంట్ కంటే తక్కువకే ప్రైస్ కోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈవీలలో ఒకప్పట్లాగా ఫైర్ మరియు థెఫ్ట్ క్లెయిమ్స్ తక్కువగా ఉన్నాయని క్లెయిమ్స్ డేటా చూపిస్తుందంట. కాబట్టి ఇన్సూరెన్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోండి, అంతేగాని గుడ్డిగా అజ్యూమ్ చేసుకోకండి. మీ స్పెసిఫిక్ మోడల్కి యాక్చువల్ కోట్ తీసుకోండి. బ్రాండు, బ్యాటరీ ప్యాకు, మీరు తీసుకుంటున్న బ్యాంకు, ఇలా వేరియస్ కారణాలు ఉంటాయి ఒక ఇన్సూరెన్స్ ధర నిర్ధారించేటప్పుడు. ప్రైస్ ఎక్కువ అంటావు, గవర్నమెంట్ సబ్సిడీ తొందరగా రాదంటావు, తెలంగాణలో సమస్య లేదంటావు, ఆంధ్రాలో పరిస్థితి తెలియదంటావు, వడ్డీ ఎక్కువ అంటావు, ఇన్సూరెన్స్ పెట్రోల్ కారు కంటే ఎక్కువ అంటావు, కానీ ఇప్పుడు కొంత బెటర్ అంటావు. ఇప్పుడు నేను ఈవీ కొనాలా వద్దా, నిజంగా ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే డబ్బు సేవ్ అవుతుందో లేదో అది చెప్పు ఫస్ట్ అంటారా? హియర్ ఈస్ ద గోల్డెన్ రూల్, పలకా బలపం తీసుకొని రాసి పెట్టుకోండి. మీరు 2-వీలర్ ఈవీ కొంటుంటే ఆ అప్ ఫ్రంట్ కాస్ట్ని జస్టిఫై చేసేంత ఎక్కువగా మీరు రైడ్ చేయాలి. అర్థం కాలేదా? ఉదాహరణకు హోండా యాక్టివా 6G ఆన్ రోడ్ ప్రైసు 95,300 ఉంది అనుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ బేస్ మోడల్ ప్రైస్ ఆన్ రోడ్డు 1,29,700 రూపాయలు, ఇంక్లూడ్స్ రోడ్ ట్యాక్స్, 0 రిజిస్ట్రేషన్ ఫీ. కాబట్టి ఇక్కడ రెండిటి మధ్య గ్యాప్ 34,400 మీరు ముందుగా చెల్లించే అదనపు క్యాష్ అన్నమాట ఇది. ఇప్పుడు ఒక చిన్న మ్యాథ్ చేద్దాం. హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు సుమారు 107 రూపాయలు. అంటే పెట్రోల్ వాహనం పైన ప్రయాణించడానికి మీకు కిలోమీటర్కు దాదాపు ₹2.38 ఖర్చు అవుతుంది. అదే మీకు కనుక ఇంట్లో డెడికేటెడ్ ఈవీ ఛార్జర్ ఉంటే, ఇదే అండర్లైన్, ఇంట్లోనే డెడికేటెడ్ ఈవీ ఛార్జర్ ఉంటే అప్పుడు మీ ఈవీ బైక్ ఛార్జ్ చేయడానికి మీకు కిలోమీటర్కు కేవలం 0.21 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే మీరు ప్రయాణించే ప్రతి కిలోమీటర్కి అక్షరాల ₹2.15 కంటే ఎక్కువ ఆదా చేస్తున్నారు. అంటే మీరు అదనంగా పెట్టిన 34,000 రూపాయల పెట్టుబడి తిరిగి పొందాలంటే మొత్తం 15,800 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. అది ఎప్పుడవుతుంది? ఒకవేళ మీరు రోజుకి 23 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిగ్గా 2 ఏళ్లలో మీ పెట్టుబడి ఖర్చు మీకు తిరిగి వచ్చేస్తుంది. అదే రోజుకి 43 కిలోమీటర్లు ప్రయాణిస్తే కేవలం ఏడాదిలోని ఆ అదనపు ఖర్చు తిరిగి పొందవచ్చు. దీన్ని బట్టి మనకి ఏమని అర్థమవుతుంది? మీరు రోజువారీ ప్రయాణం 15 కిలోమీటర్ల లోపే ఉంటే పెట్రోల్ వాహనాన్ని ఎంచుకోండి. కానీ రోజుకి 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణిస్తుంటే మాత్రం ఈవీని కొనుగోలు చేయండి. అప్పుడు మొదటి రోజు నుండే మీ జోబుకి ఎంతో మేలు చేస్తుంది. అదే కార్ అయితే మీరు ఏడాదికి 15,000 కిలోమీటర్ల పైగా డ్రైవ్ చేయాలి. అలా కాకుండా ఏదో ఆఫీస్కి ఒక 15 కిలోమీటర్ వెళ్ళి రావడానికి కమ్యూట్ చేస్తుంటే మీరు డబ్బులు సేవ్ చేయట్లేదు. బదులుగా మీరు ఇందా చెప్పాను కదా, 5 years పెట్రోల్ డబ్బుల్ని అడ్వాన్స్గా డీలర్షిప్కి పే చేశారంతే. ఏంటి, కిలోమీటర్కి 21 పైసలేనా? ఇది నిజమేనా అంటుమే? ఇవన్నీ దండగా 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 పనికిరా. ఎస్, చూడటానికి ఈ 21 పైసల నెంబర్ కిలోమీటర్కి చాలా టెంప్టింగ్గానే ఉంది కదా.
కానీ ఇక్కడే ఒక మెలికుంది. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు మీ ఎలక్ట్రిక్ వాహనంకి మీ ఇంట్లోనే డెడికేటెడ్ ఛార్జర్ ఉండి మీరు దాన్ని హోమ్ ఛార్జ్ చేస్తూ ఉండాలి. అలా కాకుండా బయట ఉండే పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్స్ మీద లీన్ అయితే ఇప్పుడు చెప్పిన ఆ గ్యాప్ త్వరగా ష్రింక్ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ ఛార్జింగ్ అనేది హోమ్ ఛార్జింగ్ కంటే 2 to 3 times ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి. ఒక ఇండిపెండెంట్ 5-year కాస్ట్ అనాలిసిస్లో ఏమొచ్చిందంటే ఏడాదికి 12,000 కిలోమీటర్ల దగ్గర ఒక ఈవీ మరియు పెట్రోల్ కార్ ఆల్మోస్ట్ ఈవెన్గా నిలుస్తున్నాయి. కాబట్టి ఈవీ క్లియర్లీ విన్ అవ్వాలంటే మీరు హోమ్ ఛార్జింగ్తో పాటు 15,000 కిలోమీటర్లు యాన్యువల్లీ దాటాలి, నడపాలి. ఇంకో విషయం ఏంటంటే మెయింటెనెన్స్. ఈవీల్లో చేంజ్ చేయడానికి ఇంజిన్ ఆయిల్ ఉండదు, మూవింగ్ పార్ట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. ఆల్సో రీజనరేటివ్ బ్రేకింగ్ వల్ల బ్రేక్స్ నెమ్మదిగా అరుగుతాయి. అదొక రియల్ ఆన్ గోయింగ్ సేవింగ్. కానీ షోరూమ్లో ఎవరు ఈ విషయాన్ని పెద్దగా హైలైట్ చేయరు, మెన్షన్ చేయరు. ఈవీ బండి మెయింటెనెన్స్ ఇందాక చెప్పుకున్న హయ్యర్ అప్ ఫ్రంట్ కాస్ట్ని పూర్తిగా చెరిపేయకపోయినా ప్రతి సర్వీస్ విజిట్లో దాన్ని కొద్దిగా తగ్గిస్తుందని చెప్పచ్చు. అంత బాగానే ఉంది. ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉండి ఈ ఎలక్ట్రిక్ వాహనం కొనాలి అని ఆలోచిస్తుంటే దెన్ యు ఆర్ ప్లేయింగ్ ఎ డిఫరెంట్ గేమ్ ఎంటైర్లీ. ఎలక్ట్రిక్ వాహనాన్ని అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఎంత స్కేరియస్ట్ పార్ట్ అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్, ఎలక్ట్రిక్ వాహనం కొన్నారు అండ్ 3-5 సంవత్సరాల తర్వాత మీరు దాన్ని అమ్ముదాం అనుకుంటున్నారనే సిచ్యువేషన్ గురించి ఇప్పుడు చెప్తా. పెట్రోల్ కార్ లేదా స్కూటర్తో అయితే మీరు ఇంజిన్ చూస్తారు, ఓడోమీటర్ చెక్ చేసుకుంటారు, 40,000 కిలోమీటర్ల 1,00,000 తిరిగిందా చూసి దాని వర్త్ ఎంతో రఫ్లీ చెప్పేస్తారు. ఎందుకంటే ఇంజిన్స్ ఆర్ నోన్ సైన్స్, బ్యాటరీస్ మాత్రం ఇన్విజిబుల్. సో రేపు మీరు యూజ్డ్ వెహికల్ మార్కెట్లో ఒక బయ్యర్ అనుకోండి. ఆ యూజ్డ్ కార్లో మీరు ఒక 4 years ఓల్డ్ ఈవీని చూశారనుకో, ఆ బ్యాటరీ తాలూకు ట్రూ హెల్త్ ఎంత ఉందో వెరిఫై చేయడానికి మీకు అబ్సల్యూట్లీ ఎలాంటి దారి లేదు. ఎందుకంటే ఇండియాలో ప్రస్తుతానికి యూనివర్సల్ బ్యాటరీ హెల్త్ కేర్ సర్టిఫికేట్ ఏమీ లేదు. అయితే కొద్దిపాటి స్టార్టప్స్ ఈ మధ్య స్టేట్ ఆఫ్ హెల్త్ చెక్ ఆఫర్స్ చేయటం మొదలుపెట్టాయి. కాబట్టి ఇది ఎంతో కాలం ఇలాగే ఉండకపోవచ్చు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. కానీ ఈ రోజుకైతే మాత్రం మోస్ట్ బయర్స్ పానిక్ అవుతారు. కొత్తది కాదు కదా ఈ కారు, అబ్బో 3 సంవత్సరాలు ఓల్డా, 5 సంవత్సరాల పాద్దా, యూజ్డ్ ఈవీయా అంటే ఏమో మనం తీసుకున్న నెక్స్ట్ డేనే ఆ బ్యాటరీ డెడ్ అయితే నా పరిస్థితి ఏంటి? ఈ భయం అయితే ఎవరు పోగొట్టలేరు కదా. నా షోరూంలో వాళ్ళు జనరల్లీ మీకు చూపించని ఇంకొక డేటా ఉంది, అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. 25 lakhsకి కొన్న ఒక 2023 MG ZS ఈవీ 2 ఏళ్ల తర్వాత యూజ్డ్ మార్కెట్లో 15 లక్షలకి లిస్ట్ అయ్యింది. అంటే 24 monthsలో 40% డిప్రిసియేషన్. అదే హోండా కార్స్ కానీ హోండా యాక్టివా కానీ 4 years తర్వాత కూడా 55 to 67% వాల్యూని రీటైన్ చేసుకుంటుంది. ఎందుకంటే చాలా మోడల్స్కి యూజ్డ్ ఈవీ మార్కెట్ ఇంకా సరిగ్గా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఒక బయ్యర్ 2 year ఓల్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్ కార్ని చూసినప్పుడు అదొక వెహికల్లా కాకుండా చక్రాలున్న ఒక క్వశ్చన్ మార్క్లా కనిపిస్తుంది. బ్యాటరీ ఎప్పుడు పోతుందో, రీప్లేస్మెంట్కి ఎంత అవుతుందో, సాఫ్ట్వేర్ ఇంకా సపోర్ట్ చేస్తుందో లేదో డీలర్కి తెలియదు, బయ్యర్కి తెలియదు. సో ఆటోమేటికల్లీ అప్పటికి ప్రైస్ కంప్లీట్లీ క్రాష్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న మినహాయింపు ఏంటంటే, నేను మీకు చెప్పిన MG ZS EV అనేది ఒక వర్స్ట్ కేస్ సినారియో, అన్నిటికీ ఇది వర్తిస్తుందని చెప్పడం లేదు. ఈ సెగ్మెంట్లో యాక్చువల్లీ బెస్ట్ సెల్లర్ అయిన టాటాస్ నెక్సాన్ EV 3 years తర్వాత కూడా యూజ్డ్ వాహనాల్లో రఫ్లీ 70 to 75% వాల్యూని రీటైన్ చేస్తుంది అంటున్నారు. అంటే ఒక కంపేరబుల్ పెట్రోల్ కార్కి సమానంగా రీసేల్ వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ మొత్తం సినారియోలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అన్ని ఈవీస్ వాల్యూస్ కోల్పోతాయి అని కాదు. మీరు ఏ ఈవీ కొంటున్నారు, ఏ బ్రాండ్ వాళ్ళది కొంటున్నారు అనేది ఇనార్మస్లీ మ్యాటర్ అవుతుంది. తక్కువ డిమాండ్ ఉండే ప్రీమియం మోడల్స్ అయితే రీసేల్ మార్కెట్లో క్రాష్ అవుతాయి. అదే హై డిమాండ్ వెల్ సపోర్టెడ్ మోడల్స్ అయితే బాగానే ఉంటాయి, మేనేజబుల్. ఈ మార్కెట్ రీసేల్ వాల్యూ ఫియర్ని ఎంటైర్లీ సైడ్ స్టెప్ చేయడానికి ఇంకో దారి కూడా ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే బ్యాటరీ యాజ్ సర్వీస్. చాలా ఇండియన్ ఈవీ బ్రాండ్స్ ముఖ్యంగా 2 and 3 wheeler స్పేస్లో బ్యాటరీ లేకుండానే వెహికల్ని కొని దానికి బదులు మంత్లీ సబ్స్క్రిప్షన్ పే చేసే ఆప్షన్ ఇస్తున్నాయి. అక్కడ బ్యాటరీ రిస్క్ మ్యానుఫ్యాక్చర్ తీసుకుంటున్నాడు, మీది కాదు. సో రీప్లేస్మెంట్ బాంబు లేదు, రీసేల్ క్వశ్చన్ మార్క్ లేదు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి బ్యాటరీ మీ చేతులు లేదు కాబట్టి. బట్ గమనించాలి, ఇది ప్రతి మోడల్ మీద లేదు, ఇంకా అప్లై అవ్వట్లేదు. సో ఒకవేళ యూజ్డ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న మోడల్ని కానీ లేదా డే 1 నుంచి బ్యాటరీ రిస్క్ లేని మోడల్ని కానీ తీసుకోకపోతే మీరు మీ ఈవీ వాహనం పైన 3-5 సంవత్సరాల పాటు పెట్రోల్లో సేవ్ చేసినప్పటికీ రీసేల్ అప్పుడు మాత్రం లాస్ అవుతారు. ఇక అపార్ట్మెంట్లు ఉండే వాళ్ళ విషయానికి వస్తే 70% ఆఫ్ అర్బన్ ఇండియా అపార్ట్మెంట్స్లో అద్దె ఇళ్లల్లో లేదా గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటున్నారంట. ఇమాజిన్ మీరు ఎక్కడో ఏదో 5వ అంతస్తులో ఉంటే ఆ 5th floor నుంచి పార్కింగ్ లాట్కి ఒక ఎక్స్టెన్షన్ కార్డ్ లాగలేరు కదా. పైగా
మీకు సొసైటీ పర్మిషన్ రావాలి, అది కావాలంటే లోడ్ బ్యాలెన్సింగ్ అప్రూవల్ కావాలంటారు, సెపరేట్ ఎలక్ట్రిసిటీ మీటర్ కావాలంటారు. ఇవన్నీ పొందాలంటే ఒక బాబాకి ఉండేంత పేషెన్స్ ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని హౌసింగ్ సొసైటీస్ అయితే స్ట్రైట్ ఆన్ ఫేస్ సింపుల్గా రిఫ్యూజ్ చేస్తాయి. వాళ్ళ లాజిక్లో తప్పేమీ ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ అరిథమెటిక్. 10 మంది రెసిడెంట్స్ ఈవీ ఛార్జెస్ ఇన్స్టాల్ చేసుకుంటే కామన్ ఎలక్ట్రిసిటీ లోడ్ స్పైక్ అవుతుంది, అందరి బిల్లు కూడా పెరిగిపోతుంది. సో అందుకే వాళ్ళు హోమ్ ఛార్జింగ్ని బ్యాన్ చేస్తారు. ఆల్ రైట్, నేను పబ్లిక్ ఛార్జింగే వాడతాను అంటారా? బొక్కబడ్డ షిప్లో సముద్రపు ప్రయాణానికి క్రూజ్ ప్యాకేజ్ తీసుకున్నట్టు అవుతుంది అప్పుడు. ఎందుకంటే లేట్ 2025 నాటికి ఇండియాలో 39,000 ఛార్జ్ స్టేషన్స్ ఉన్నాయంట. ఇది వినటానికి ఇంప్రెసివ్గా అనిపించినా ఎర్లీ 2024 నాటికి సగానికి పైగా పబ్లిక్ ఛార్జెస్ నాన్ ఫంక్షనల్గా ఉన్నాయంట. అసలు ఒక 25,000 సర్వేడ్ స్టేషన్స్లో పరిశీలించి చూస్తే సగానికి సగం 12,000 పైనే డెడ్ స్టేషన్స్ ఉన్నాయని తేలింది. ఇక పని చేసేవాడి సంగత, వాటిని కనిపెట్టడానికి మీకు 17 నుంచి 20 డిఫరెంట్ మొబైల్ యాప్స్ కావాలి. ప్రతి యాప్లో కేవైసీ అడుగుతారు, వ్యాలెట్ రీఛార్జ్ కావాలి, వర్షం పడినప్పుడల్లా స్కాన్ అవ్వని సొంత క్యూఆర్ కోడ్స్ కూడా ఉంటాయి. ఇది చాలదన్నట్లు ఇండియాలో యావరేజ్ ఛార్జింగ్ టైం 1.5 నుంచి 2 గంటలు పడుతుంది. ఇన్ కంపారిజన్ గ్లోబల్ ఫాస్ట్ ఛార్జింగ్ బెంచ్ మార్క్స్ 20 to 60 minutes మాత్రమే. సో రేపు మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ మనోళ్ళకి కారు చూపిద్దాం ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ మీద నమ్మకంతో స్టార్ట్ అయితే మాత్రం ఆ హైవే ట్రిప్ ఒక మ్యాథమెటికల్ యాంగ్జైటీ అటాక్లా మారుతుంది. అంటే ఉదయం టిఫిన్కి ముందు బయలుదేరి రాత్రి కంచాలు ఎత్తే టైంకి నీరస మొహాతో మీ ఊరికి మీ కొంపకి చేరుకుంటారనమాట. ఆయన్ని చూడలేదు, ఆల్రెడీ విజయవాడకు సగం వరకు వచ్చేసాం, ఇంకెంత 250 కిలోమీటర్స్. నా కారు 300 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. పిచ్చ లైటు, బఫర్లో ఇంకా 50 కిలోమీటర్ ఎక్స్ట్రా ఉంది. విజయవాడ మొత్తం తిరిగిన నో ప్రాబ్లం అని లైట్ తీసుకోకండి. ఏసీ 20% లాగేస్తుంది, ట్రాఫిక్ ఇంకో 10%. సో 300 కాస్త 200 రేంజ్ అనే వాస్తవం తెలిసే లోపే 200 కిలోమీటర్స్ దగ్గర ఒక ఛార్జర్ కావాలి. కానీ ఆ పని చేసే ఛార్జింగ్ స్టేషన్ మీకు దొరికే సమయానికి 260 కిలోమీటర్ల అవతల చూపిస్తుంది అనుకోండి. మీకు తెలిసిన ప్రతి దేవుడికి దండం పెట్టుకుంటూ సగం దూరం ఏసీ ఆపేసి మరి వెళ్ళినా కూడా అదృష్టంతో మీరు బండెక్కడ ఆగకుండా ఊరికి చేరుకుంటారని చెప్పలేం. బట్ టు బీ ఫేర్, ఈ పిక్చర్ కాస్త మెరుగవుతుంది. 2020 నాటికి నేషనల్ నాన్ ఫంక్షనల్ రేట్ 18%కి తగ్గింది. స్టిల్ ఫార్ ఫ్రమ్ గుడ్ ఎనఫ్, కానీ నెట్వర్క్స్ మెచ్యూర్ అవుతున్న కొద్దీ రైట్ డైరెక్షన్లో వెళ్తుందని ఆశించవచ్చు. కాబట్టి లాంగ్ జర్నీస్, హైవే హెవీ లైఫ్ స్టైల్కి కమిట్ అయ్యే ముందు ఒక ఛార్జర్ మ్యాపింగ్ యాప్ సేవ్ చేసుకోండి. దాన్ని బట్టి మీ స్పెసిఫిక్ రూట్ని ప్లాన్ చేయండి. అలా అని ఎంటైర్లీ యాప్ మీద కూడా ఆధారపడకండి. రీసెంట్ రివ్యూస్ చెక్ చేయండి. కేవలం మ్యాప్లో ఉన్న పిన్ చూసి వెళ్ళకండి. జస్ట్ ఆ పిన్ చూస్తే లాస్ట్ మంత్లో ఆ ఛార్జర్ స్టేషన్ పనిచేస్తుందో లేదో మీకు తెలియదు. మిమ్మల్ని ఏదో భయపెట్టాలని ఇది చెప్పడం లేదు. దిస్ ఈజ్ ఈవీ కార్స్ రేంజ్ రియాలిటీ. ఇది రోజు జరిగేదే. ఈ విషయాలు మీరు ఈవీ వాహనం కొనేటప్పుడు ఆ బ్రోచర్లో కూడా మెన్షన్ చేస్తాడో లేదో నాకు తెలియదు. ఆన్ టాప్ ఆఫ్ దీస్ అన్కంఫర్టబుల్ ట్రూత్స్, వింటర్లో బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుంది. అబ్బా, ఇది సమ్మరే కదా సాయిరామ్ అనుకునే లోపు వేసవిలో ఏసీ మీ ఛార్జీని తినేస్తుంది. ఆగి సాగే ట్రాఫిక్లో మీ సహనం కంటే వేగంగా మీ బ్యాటరీ అయిపోతుంది. అందుకే మైలేజ్ రేంజ్ని యాడ్స్ చూసి నమ్మకండి. అదొక ల్యాబొరేటరీ ఫ్యాంటసీ నెంబర్. రోడ్డుపై దాని యాక్చువల్ మైలేజ్ రేంజ్ ఒక మరుపురాని క్రూరమైన పరిహాసం చేస్తుంది. సో బీ కేర్ఫుల్. ఏదైనా పర్వాలేదు, ప్రకృతి కోసం ప్రాణమే ఇచ్చేవాళ్ళం, పైసలు ఎక్కువైనా లెక్క చేయమంటారా? అయితే మీకున్న ప్రకృతి పట్ల ప్రేమ ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఎంత ప్రకృతి వినాశనాన్ని సృష్టిస్తుందో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. అప్పటి వరకు స్టే హెల్దీ అండ్ స్టే అలర్ట్.